శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 33 గురుదక్షిణ రెండవ భాగం రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్ న్యూఢిల్లీ స్వరం సమ్మెట ఉమాదేవి ఓడ సాగిపోతుంది. తెల్లవారింది. ఓడలోని సామానులన్నింటినీ పరిశీలించాడు కృష్ణుడు. ఇప్పుడు ఓడకు పంచజనుని అన్న కొడుకులు నామమాత్రపు యజమానులు. బిక్రు సర్వాధికారి, హుక్కు హుల్లు అంగరక్షకులు. అందరూ కృష్ణ భక్తులే. ఓడలోని ఆయుధదారం చూచాడు కృష్ణుడు. ఓడలోని ముఖ్యులందరికీ ఆయుధాలు ఇచ్చి అవి ఎలా ఉపయోగించాలో నేర్పాడు. బట్టల మూటలు బయటకు లాగి అందరికీ మంచి బట్టలు ఇచ్చాడు. కడుపు నిండా 2 పూటలా అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. నావికులందరూ ఉత్సాహవంతులయ్యారు. కడుపు నిండా తినటం వలన నీరసం తగ్గి బలవంతులయ్యారు. నేర్చుకొనుట వలన ఆయుధ ప్రయోగంలో నేర్పరులయ్యారు. వాళ్ళందరూ కృష్ణుడు భగవంతుడే అని నమ్మి అమితమైన విశ్వాసంతో కొలుస్తున్నారు. కృష్ణుడు చూపిన అనురాగం వల్ల పంచజనుని అన్న కొడుకులు కూడా కృష్ణ భక్తులయ్యారు. ఓడ వైవస్వతపురం చేరుకుంది. రేవులో చిన్న చిన్న పడవలు చాలా ఉన్నాయి. అవన్నీ చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు కాబోలు. నీటి మీద తేలుతున్న జట్టీని పగ్గములతో గట్టుకు కట్టారు. ఆ జట్టీ పైకెక్కి భూమి మీద అడుగు పెడితే ఒక పెద్ద మైదానం కనిపిస్తుంది. ఆ మైదానంలో నుండి కొండ మీదికి మెట్లున్నాయి. మెట్ల పైకెక్కి వెళితే దగదగ మెరిసే కోట కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని నాగలోకం అంటారు. అది పాతాళానికి చాలా దగ్గరి ప్రదేశం. ఆ దేశాన్ని నాగకన్యలు పరిపాలిస్తారు. వాళ్ళు చాలా సమర్థులు. యుద్ధంలో మగవాళ్లకు ఏమాత్రం తీసిపోరు. మహారాణిని దివ్యమాత అంటారు. ఆమె విశ్వమాత అవతారమని వారి అభిప్రాయం. ఆమెకు చాలా దివ్యశక్తులున్నాయట. ఆమె భర్త అయిన రాజును యమరాజు అంటారు. అతడు రాణికి ప్రథమ సేవకుడు. అతడి ప్రాణమాన గౌరవాలు రాణి అనుగ్రహంపై ఆధారపడి ఉంటాయి. పునర్దత్తుణ్ణి చాలా ధర ఇచ్చి ఈ రాణి కొన్నదట. తన కుమార్తెలలో ఒకరికి భర్తగా పనికి వస్తాడట. బిక్రు వల్ల ఈ విషయం తెలుసుకున్నాడు కృష్ణవాసుదేవుడు. రడ్డూకి నాగలోక భాష తెలుసును. రడ్డూని కొందరు పుణ్యజల బాలకులను తోడిచ్చి రాణిగారికి బహుమతులను పంపుతూ తాము అక్కడ దిగడానికి అనుజ్ఞ నిమ్మని అడగడానికి ఉద్ధవుని పంపాడు. మరునాడు ఉద్ధవుడు ఓడలోనికి తిరిగి వచ్చాడు. అతనితో పాటు కృష్ణునికి స్వాగతం చెప్పడానికి ఒక పెద్ద రాజోద్యోగి వచ్చింది. ఆమె బంగారు ఒడ్డానం ధరించింది. ఆ ఒడ్డానాన్ని బట్టి ఒక చిన్న గ్రుడ్డ వేలాడుతూ ఆమె మానాన్ని కాపాడుతోంది. పాముల వలె మెలికలు తిరిగిన నగలు ఆమె మెడనిండా ధరించింది. చేతులకు కూడా అలాంటి ఆభరణాలే ఉన్నాయి. ఆమె జుట్టును ఒక బంగారు పట్టెడతో కట్టుకుంది. శిరముపై పడగ విప్పిన నాగు వంటి కిరీటము ధరించింది. ఆమె చాలా పెద్ద అధికారి అట. ఆమె వెనుక ఉద్ధవుడు కృష్ణుడు బయలుదేరారు. రాణికి ఓడలో నుండి అమూల్యమైన బహుమతులను తీసుకుని పోయారు. కృష్ణ, ఇది ఒక భయంకర ప్రదేశం. ఇక్కడ నుండి తప్పించుకోవడం కష్టం అన్నాడు ఉద్ధవుడు. ఇక్కడ రాణికి భూత భవిష్యత్ వర్ధమానములు తెలుసునట. మనం వస్తామని ఆమె ఎరుగునట. గట్టున నీ కొరకు యువరాణి వేచి ఉన్నది. నడు అన్నాడు ఉద్ధవుడు. గట్టు మీద మైదానంలో నిలబడి ఉన్నది యువరాణి. ఆమె ప్రక్కనే ఉన్నాడు ఆమె భర్త. ఆమె అలంకరణము కూడా మొదట చూచిన ఉద్యోగినిలాగే ఉన్నది. కాని యువరాణి ఆభరణములో మణులు పొదగబడి ఉన్నాయి. సూర్యకాంతికి దగదగా మెరుస్తున్నాయి. దివ్యమోహన విగ్రహం. 22 వయస్సు. ఆమె ప్రక్కనే ఉన్నది ఆమె చెల్లెలు. అందములో
అక్కను మించింది. బల్లెములు పట్టుకొనిన యువతులు అంగరక్షకులుగా నిలబడ్డారు. యువరాణి ఆజ్ఞపై ఆమె భర్త ముందుకు వచ్చి యువరాణి మాటలుగా కృష్ణునికి స్వాగతం చెప్పాడు. ఉచితమైన గౌరవ మర్యాదలతో కృష్ణుడు ఆ యువరాణిని చూచి, ఓ దేవయువరాణి, నేను శూరమహాముఖ్యుడగు వసుదేవుని కుమారుడను, శ్రీకృష్ణుడను, గురుశ్రేష్ఠులు ఆచార్య సాందీపుల శిష్యుడను అన్నాడు. సాందీపులు అనే మాట నొక్కి పలుకుతూ యువరాజు ముఖంలోకి చూచాడు. ఆ మాట వినగానే అతని ముఖం వెలవెలాపోయింది. అతడే పునర్దత్తుడని కృష్ణుడు నిర్ధారణ చేసుకున్నాడు. వాసుదేవ, సూర్యదేవుని పురమునకు దివ్యమాత తరపున మీకు నేను స్వాగతం చెబుతున్నాను అన్నది యువరాణి. కృష్ణునికి యువరానికి భాషలు వేరగట వలన యువరాజు దుభాషిగా వ్యవహరిస్తున్నాడు. పల్లకిలలో కూర్చుని వారంతా కోటలోనికి పోయారు. బలిష్ఠులైన పురుషులు పల్లకీలను మోశారు. కృష్ణుడికి విడిదిగా ఒక విశాల మందిరం ఇచ్చారు. ఓడలోని తన బాలురు, రాణి నియమించిన ఉద్యోగులు కృష్ణునికి సేవ చేస్తున్నారు. ఉద్ధవ, పునర్దత్తుడు దొరికాడు. కాని ఈ నాగకన్యలు అతనిని విడిచిపెట్టరు. మనం అతనిని దొంగలించుకుని పోవాలేమో అన్నాడు కృష్ణుడు. కృష్ణ, మనం చాలా చిక్కులలోనే పడ్డాము. ఇంత వింత ప్రపంచాన్ని నేనెక్కడా చూడలేదు. మనం తప్పించుకుపోవడానికి ఒక ఉపాయం ఉన్నదిలే అన్నాడు ఉద్ధవుడు. బలిష్ఠురాలగు ఒక నాగోద్యోగి ముందు నడవగా యువరాజు కృష్ణుడితో మాటలాడడానికి వచ్చాడు. సంభాషణ ఎలా ప్రారంభించాలో అతడికి తెలియడం లేదు. కృష్ణుడే ప్రారంభించాడు. పునర్దత్త, నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నీకు గురుదేవులు అనేక ఆశీర్వచనములు పంపారు. అనుక్షణం నిన్నే తలుచుకుంటున్నారు. ఆ పేరుతో పిలువబడినందుకు యువరాజు చాలా భయపడ్డాడు. తన కంటి చూపులో నాగోద్యోగిని గురించి సంజ్ఞ చేశాడు. కృష్ణుడితో అన్నాడు, మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా విచారంగానున్నది. ఈమెకు మన భాష తెలియకపోయినా చూపులను బట్టి భావములను గ్రహించగలదు. నీవు ఇక్కడ బందీవా? యువరానికి భర్తవు గనక ఒకనాడు రాజువు కాగలవనుకుంటాను అన్నాడు కృష్ణుడు. నిజమే. దివ్యమాత మహామాతతో కలిసే వరకు నేను జీవించియుంటే రాజునవుతాను. కాని మీరు ఇక్కడికి రావటం నాకు ఇష్టం లేదు. ఇది మనకందరికీ ఏదో ప్రమాదానికి దారితీయగలదని నేను భయపడుతున్నాను. ఏమి ప్రమాదమేమిటి? మేము నిన్ను తీసుకుపోవడానికే వచ్చాం. నీవు లేకపోవటం వలన గురుదేవులు చాలా విచారంలోనున్నారు. వారు నన్ను మృతునిగా భావించి విడిచిపెట్టి ఉంటే బాగుండిపోయేది. అలాగే అయిపోయి ఉంటుందని నేనింతవరకు సుఖముగానున్నాను. నేను ఆయన దగ్గరకు మరల రాలేను. అసంభవం. ఒకవేళ సంభవమైనా నేను రాను. ఏమి ఏమి జరిగింది? మన పవిత్ర ఆర్యావర్తాన్ని మరిచిపోయావా? పునర్దత్తుడు, వాసుదేవా, ఇక్కడుంటున్న ఈ ఏడాదిలో మరల ఇంటికి పోయి ఆ కఠోర జీవితం జీవించాలనే అభిప్రాయం పోయింది. క్రొత్తలో కొన్నాళ్లు చాలా బాధపడ్డాను. వీలైతే మరలిపోవాలని ప్రయత్నించాను. అంతలో నేనీ జీవితానికి బానిసనైపోయాను. నాకు ఇక్కడ సర్వసౌఖ్యములున్నాయి. కొంత అధికారం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనది యువరాణి లరిక వల్ల నేను పొందుతున్న సౌఖ్యములు. ఆ సౌఖ్యములను ఆమె మాత్రమే ఇవ్వగలదు. ఆమెను విడిచి నేను రాలేను. మన దేశంలోని వినయ విధేయతలు గల స్త్రీలను మాత్రమే ఎరిగినవారు నాగకన్యల వలన పొందే స్వర్గ సౌఖ్యములను ఊహించలేరు అన్నాడు కొంచెం సిగ్గుపడుతూ. యువరాజు ధోరణికి కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. నీకేమైనా మతిభ్రమణం కలిగిందా పునర్దత్త? తాపసిక జీవిత లక్ష్యం మర్చిపోయావా? మహాగణులైన మన పూర్వులు అనుష్ఠించిన ధర్మాన్ని మర్చిపోయావా? మంచి ఆహారం, సుఖమైన జీవితం, అందమైన భార్య దొరికితే జీవితాదర్శం తీరిపోయినట్టేనా పునర్దత్త అని గద్దించాడు. మరల మెల్లగా అనునయ వాక్యాలతో అన్నాడు. పునర్దత్త, నీవు నీ అసుర జీవితంలో పూర్తిగా మునిగిపోకముందే మన భగవంతుడు దయతరచి నన్ను ఇక్కడికి పంపాడు. ఇక్కడ నీవు ప్రతిక్షణం భయంతోనే జీవిస్తున్నావు. నీ పదవి, అధికారము, ఆనందము, ఆఖరికి జీవితము కూడా
ఏ క్షణంలోనైనా పోవచ్చును. మునిశ్రేష్ఠుడవగు గురుదేవుని వద్దకు తిరిగి రావడానికి భయపడుతున్నావు. సోదరా, ఇదంతా పతనము కాదుటయ్యా. పునర్దత్తుడు తలవంచుకున్నాడు. నీవు చెప్పినదంతా నిజమే వాసుదేవా. కాని ఈ వైవస్వతపురము విడిచిపోవడానికి ప్రయత్నిస్తే నా జీవితానికే ప్రమాదము కలుగుతుంది. నేను అనుభవిస్తున్న దివ్య సౌఖ్యాలు పోగొట్టుకోవడానికి నాకిష్టము లేదు. సాందీపుని కుమారునికి ఇది చాలా తుచ్చ జీవితమే. నేను అసహ్యించుకున్నాను. కాని జీవితం మీద ఆశ ఉంటే నేను ఈ పద్ధతికి అలవాటు పడాలి. పునర్దత్త, ఇలా పెంపుడు జంతువులా జీవించడం కన్నా అధమం మరొకటి లేదని నీకు ఎప్పుడూ తోచలేదా? నీ ఇష్టం ఏమైనాను వాసుదేవా. నేను మట్టిలో కూరుకొనిపోయిన మాట నిజమే. పునర్దత్త, ఒక నాగకన్య శరీరవాంఛలు తీర్చడం కోసం దేవుడి వంటి నీ తండ్రిని, వియోగ దుఃఖంలో కృంగి కృషించిపోతున్న వారిని విడిచిపెట్టేస్తావా? ఇదేనా నీ పితృణం, మునిరుణం, దేవరుణం తీర్చే పద్ధతి? పితృభక్తి లేని మానవుడు పశువు కన్నా అధముడన్నమాట మరచిపోయావా సోదరా? రెండు చేతులతోనూ తలపట్టుకున్నాడు పునర్దత్తుడు. వాసుదేవా, ఈ మాటలన్నీ అనవసరం. నేను ఈ దేశమును విడవలేను. నేను విడవదలిచినా విడవలేను. ఎందుచేత? ఇక్కడ నీవు బందీగా ఉన్నట్లయితే నిన్ను నేను స్వాతంత్రంలోనికి తీసుకొని పోతాను. అవును, నేనొక విధమైన బందీనే. ఇక్కడ యువరానికి ప్రియుడైన వాడు రాజైనా కావాలి, లేదా అదే హోదాలో చావైనా చావాలి. అతడు ఆమెను విడవలేడు. విడవడానికి ప్రయత్నిస్తే చావవలసినదే. ఆ మహామాత ఆజ్ఞ. వాసుదేవా, ఇది ఒక వింత భూమి. ఇక్కడ దివ్యమాతకు చాలా శక్తులున్నాయి. తన కుమార్తెలకు భర్త కాదగిన వాళ్లు ఇక్కడికి వస్తుంటే ఆమెకు ముందే తెలుస్తుంది. మీ రాక ఆమెకు తెలుసును. నన్ను ఇక్కడకు పంచజనుడు తీసుకుని వచ్చినప్పుడు దివ్యమాత ప్రేమతో ఆహ్వానించారు. వరనిర్ణయోత్సవం జరిపారు. అదేమిటి? ఇక్కడ అదో గొప్ప పండుగ. క్రొత్తగా వచ్చినవాడు అది యువరానికి భర్తగానున్న వానితో యుద్ధం చేసి వానిని చంపాలి. అలా చంపితే అతడే యువరానికి భర్త అవుతాడు. మరొకరి చేత చంపబడే వరకు ఆ హోదాలో ఉంటాడు. ఈలోగా దివ్యమాత చనిపోతే యువరాణి దివ్యమాత అవుతుంది. ఆమె ప్రియుడు రాజవుతాడు. అది వరకున్న రాజు భార్యతో పాటు చావాలి. ఇప్పుడు నీ విషయంలో మహామాత ఆజ్ఞ ఇంకా రాలేదు. ఆజ్ఞ వస్తే నీవు రాణి రెండవ కుమార్తెను పెండ్లాడాలి. మరొకడు వచ్చి చంపే వరకు నీవు ఆ హోదాలో ఉంటావు. అలాగా నేను చావనైనా చస్తాను కాని నాకీ బానిసత్వం అక్కరలేదు. ఈ నాటకంలో రాజుకి ఏమీ పాత్ర లేదా? అతడు చాలా నచ్చినవాడే. అతని భార్య దివ్యమాత కనుక అతడు దివ్యపిత, సర్వాధికారి. అందరినీ చంపే అధికారం అతనిది. అతడిని యువరాజ్ అంటారు. పునర్దత్త, మనం పారిపోవడానికి ఏదైనా అవకాశం దొరికితే మాతో వస్తావా? నేను రాను. నీవు పోనూ లేవు. నేను ఏదో మార్గం కనిపెడతాను. నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. పునర్దత్తుడు తిరిగి వెళ్ళిపోయాడు. రాజోద్యోగులు వచ్చి అతిథులను తీసుకుని వెళ్లి నగరమంతా చూపించారు. కొంత రాత్రయింది. ఎవరో లోనికి వస్తున్నట్లయింది. కృష్ణుడు లేచి కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి కృష్ణుని దూరంగా తీసుకుని వెళ్ళాడు. అతడు దివ్యపిత యమరాజు. వాసుదేవా, నీ గురించి విన్నాను. నీ లక్షణములు చూస్తే నీవు ఒక దివ్యునిలా కనిపిస్తున్నావు. ఈ నాగలోకం నీకు చాలా ప్రమాదకరమైనది. నీ ఓడను చేరుకొని తెల్లవారేలోపుగా తెరచాప ఎత్తి పారిపోండి. మీరు తప్పించుకొని పోవడానికి నేను కొంతవరకు సహాయం చేస్తాను అన్నాడు దివ్యపిత యమరాజు. దివ్యపిత, మీ మాటలను బట్టి మీరు ఆర్యులని నేను భావిస్తున్నాను. మీరిక్కడ రాజుగానుండగా నేనెందుకు భయపడి పారిపోవాలి? కృష్ణుడు అన్నాడు. ఇక్కడ నీ ఉన్నట్లయితే రాజకుమార్తెను పెండ్లాడాలి. నీ జీవితం కోసం వచ్చిన కొత్త వాళ్లందరితోనూ యుద్ధాలు చెయ్యాలి. వాళ్లను చంపనైనా చంపాలి, చావనైనా చావాలి. అలా ఎంతమందినో చంపి ఇప్పటికీ రాజునైనాను. మీరు ఇక్కడ సర్వాధికారులు కదా. ఈ పద్ధతులను
ఎందుకు మార్చకూడదు? నేనా కుమారా? వాసుదేవా, నా దుర్గతి నీకు తెలియదు. నేను జబ్బు పడకూడదు, విశ్రాంతి కోరకూడదు, దివ్యమాత ఆజ్ఞలను ఉల్లంఘించకూడదు. ఆమె కోరికను అనుసరించి ఆమెకు ఆనందాన్ని చేకూరుస్తూ ఉండాలి. అందుకు ఏమాత్రం లోపం వచ్చినా నా జీవితం అంతమైపోతుంది అన్నాడు దీనంగా. అయితే రాజా, నేను పునర్దత్తుని ఎలాగూ తీసుకుని పోతున్నాను. మీరు కూడా వస్తే మన ముగ్గురం కలిసి మా ఓడలోనికి పోయి మనల్ని మనం రక్షించుకోవచ్చును. మీరు మాతో రాకూడదు? వాసుదేవా, నీవు చాలా ధైర్య సాహసములు కలవాడబోయి. నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నది. కాని వాసుదేవా, మేము ఈ నాగకన్య లోకాన్ని విడిచి రాలేమయ్యా. ఎందుచేత? ఎందుచేత అంటే ఏమి చెప్పను వాసుదేవా. పునర్దత్తుడు రాలేడు, నేను రాను. ఈ నాగకన్యలు అప్రతిహతమైన వారు. పురుషులు వారికి బానిసలయ్యే వరకు వారిని చుట్టివేస్తారు. ఎక్కడా పొందని సంతోషాన్నిస్తారు. అవి లేనిదే ఆ పురుషులు బ్రతకలేరు. ఈ నాగబంధాలను సడలించుకొని పోవడానికి ఎవ్వరూ ఇష్టపడరోయి. దివ్యపిత, మిమ్ముల్ని ఇలాంటి కష్టాలకు గురి చేస్తున్న ఆ రాణి అంటే మీకు కోపం లేదా? నా రాణియా దివ్యావేశంలో లేనప్పుడు ఆమె చాలా అద్భుతమైన వ్యక్తి. ఆమె ఆజ్ఞలు అనుల్లంఘనీయాలైనా ఆమె వల్ల పొందే ప్రేమ, సౌఖ్యము అద్భుతమైనవి. వాసుదేవా, నేనామెను విడువలేను. ఆమెను ప్రేమిస్తున్నాను. నా జీవితము ఆమె జీవితంతో పెనవేసుకొని పోయినది. ఆమె చనిపోతే నేను కూడా ఆమెతో పాటు చనిపోతాను. ఆమె లేని జీవితంలో ఆకర్షణ లేదు. దివ్యపిత, మీరు చాలా అనుభవజ్ఞులు, తెలిసినవారు. నేను పసివాడను, మీకు చెప్పదగిన వాడను కాను. నాగకన్యలను భార్యలనుగా పొంది ఈ విధమైన జీవితాలు గడుపుతుంటే మానవునికి గల పితృణము వగైరాలు ఎలా తీరుతాయి? ఈ విషయం ఏమైనా ఆలోచించారా? ఈ ఆనందములో వాటిని మరచిపోవలసిందే. కాని మన మహర్షులు, అరుంధతి వశిష్ఠులు, లోపాముద్ర అగస్త్యులు, మన జాతికి పూర్వులైన వారు జంటలుగా జీవించి ఇహాన్ని పరాన్ని కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. జ్ఞానంలోనూ, విజ్ఞానంలోనూ, తపస్సులోనూ, సాహస కృత్యాలలోనూ ఒకరికొకరు సహకరించుకున్నారు. అన్నింటిలోనూ వారు జంటలుగానే ఉన్నారు. అలాంటి ఆదర్శములు అనుసరణీయములు కాదా దివ్యపిత? వాసుదేవా, నాగకన్య సమస్తాన్ని కోరుతుంది, కాని తన సర్వస్వాన్ని ఇవ్వదు. తను ఇచ్చే శరీర సౌఖ్యానికి నిన్ను, నీ ఆశలను, నీ ధర్మాలను, నీ విధులను, నీ పూర్వులను, నీ దేవతలను తీసుకొని అన్నీ తానే అవుతుంది. దివ్యపిత, మీ సలహాలకు కృతజ్ఞుడను. నేను ఇక్కడకు ఒక కార్యార్థము వచ్చాను. ఇప్పుడు మీకు యువరాజైన పునర్దత్తుని తీసుకుని వస్తానని అతని తండ్రి అయిన నా గురుదేవునికి మాట ఇచ్చాను. అతడిని తీసుకుపోనిదే నేను వెళ్ళను. అయితే నీకు కాలం మూడినదన్నమాట. దివ్యపిత, మీరెంతో ఉన్నత హృదయులు కదా. పునర్దత్తుని తీసుకుని పోవుటకు నాకెందుకు సహాయం చెయ్యరు? చేయలేను. అయితే దివ్యపిత, నా విధిని నేను నిర్వహించలేకపోతే చనిపోవడానికే సిద్ధంగా ఉంటాను. కాని నాకు తెలుసును, మీరు నాకు తప్పక సహాయం చేస్తారు అన్నాడు చిరునవ్వుతో. ఆ యువకుని ధీమా చూచి రాజు పొంగిపోయాడు. అతని కన్నులలోని స్థైర్యము తనను చెలింపచేస్తోంది. అతనిలో నుండి ఏదో అనిర్వచనీయమైన దివ్యశక్తి తనలో ప్రవేశిస్తోంది. తన భావములు మారిపోతున్నాయి. తన గురుదేవుడు పరశురాముడు ఈ వాసుదేవునంత ధీమాగా మాటలాడేవారు. అది భారతీయ మహర్షుల సంప్రదాయం అనుకున్నాడు. రాజు తన మందిరానికి వెళ్లిపోయాడు. మరునాడు మహామాత ఆజ్ఞలు ప్రకటితమయ్యాయి. దివ్యపిత కృష్ణుని రమ్మని పిలిపించారు. వాసుదేవా, దివ్యమాత ఆజ్ఞలు వచ్చాయి. నీవు వరనిర్ణయోత్సవములో పాల్గొనాలి. యువరాజును చంపాలి. అప్పుడు యువరాణిని పెండ్లాడి తల్లి అనుగ్రహించినచో మా అనంతరము దివ్యపితవవుతావు అన్నాడు. యువరాజుతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు కృష్ణుడు అన్నాడు. అప్పుడు నీవు అతని చేతిలో చావవలసి వస్తుంది. అతడు నిన్ను చంపకపోతే మిమ్మల్ని నిద్రలో చంపవలసిన బాధ్యత నాదవుతుంది అన్నాడు యమరాజు.
వరనిర్ణయోత్సవానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞలు జారీ అయ్యాయి. రేపు సాయంత్రమే ఉత్సవమని రాజు లోనికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు పునర్దత్తుని కలుసుకున్నాడు. పునర్దత్తుడు, వాసుదేవా, నేను చెప్పలేదా, ఈ నాగలోకానికి వచ్చిన వారు తప్పించుకుని పోయే మార్గము లేదు. ఇప్పుడు నేను నీతో యుద్ధము చెయ్యాలి. తల్లి ఆజ్ఞలు అనుల్లంఘనీయములు. నాగకన్యలను ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు నీవు ఏమి చేయాలనుకుంటున్నావు? వాసుదేవా, నాకు ఉద్ధవుడు చెప్పాడు, నీవు చానూరుని చంపిన మల్లుడవట, కంసుని చంపిన సిద్ధహస్తుడవట, గోవర్ధనగిరినెత్తిన బలవంతుడవట. అంతేకాక నా తండ్రి వద్ద అస్త్రశస్త్ర విద్యలన్నింటిలో పరిపూర్ణ శిక్షణ పొందినవాడవు. నీవు నన్ను తప్పక చంపగలవు. అందుచేత నేను ఏమి చెయ్యాలో ఆలోచించవలసిన పనిలేదు. నీ చేతిలో చావడానికి సిద్ధపడటమే. పునర్దత్త, ఇది చాలా చిక్కు సమస్య. నీవు నా గురుదేవుని కుమారుడవు. అందువలన మనము సోదరులము. ఇప్పుడు నన్ను నీవు చంపాలి, లేక నిన్ను నేను చంపాలి. రెండూ అధర్మములే. అలా జరగటానికి వీలులేదు. జరగవు అంటూ యువరాజు భుజము మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శ పునర్దత్తునిలో అనిర్వచనీయమైన మార్పులు తెచ్చింది. కృష్ణుని త్యాగములు, గురుభక్తి అతనికి గోచరించాయి. తన్ను తాను చూచుకుని సిగ్గుపడ్డాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. పునర్దత్తునిలో కృష్ణుని భుజము మీద శిరసు మోపాడు. వాసుదేవా, నేను నీతో యుద్ధము చేయలేను. నీవు నా కొరకు, నన్ను తీసుకుని వెలుట కొరకు నీ ప్రాణములకు తెగించి ఇంత దూరం వచ్చావు. నేను ఎలా చంపను అంటూ ఏడ్చాడు. పునర్దత్త, సోదరా, నేను నిన్ను నీ తండ్రి వద్దకు తీసుకుపోవడానికి వచ్చాను కాని చంపడానికి రాలేదు. చంపను. నీ నాగకన్యలు నాకక్కరలేదు. నిన్ను తప్పక తీసుకుని వెళ్తాను. ఆశ విడిచిపెట్టకు. మనకు బయటపడే మార్గం దొరుకుతుంది. ధర్మమును ఆశ్రయించిన వారిని దేవదేవుడు విడిచిపెట్టడు. పునర్దత్తుడు, సోదరా కృష్ణ, నీకు ఈ నాగకన్యల విషయం తెలియదు కనుక నీలో అంత ఆశయున్నది. జీవన్మరణంలో కూడా మానవులు వారి బంధముల నుండి దాటలేరు. ఏమైనా నిన్ను నేను దాటిస్తాను అని చెప్పి కృష్ణుడు తన విడిదికి వెళ్ళిపోయాడు. వరనిర్ణయోత్సవము రేవు దగ్గరున్న మైదానంలో జరుగుతుంది. పట్టణ ప్రజలు, స్త్రీలు, బాలురు, వృద్ధులతో సహా అందరూ మైదానంలో చేరారు. మెట్లపై భాగంలో రాణి, రాజకుమార్తెలు కూర్చున్నారు. మైదానములో మెట్ల నుండి జట్టి వరకు రక్షకభటులు బారులు తీర్చి కూర్చున్నారు. యుద్ధరంగానికి జట్టీకి మధ్య ప్రదేశం ఖాళీ. ఆ ప్రదేశంలో నిలబడ్డారు పుణ్యజనుల ఓడలోని జనం. హుల్లు, హుక్కు, ఇంకా కొందరు బలమైన మనుష్యులు సాయుధులై వెనుక నిలబడ్డారు. వారి ముందు నిలబడ్డాడు ఉద్ధవుడు. నిర్ణీత సమయానికి దివ్యమాత వచ్చింది. కృష్ణుడు, పునర్దత్తుడు ఆమెకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు. రంగంలోనికి ఇద్దరూ మెట్లు దిగి వస్తున్నారు. వాసుదేవా, ఒకవేళ నేను నిన్ను చంపితే నన్ను క్షమించు అన్నాడు పునర్దత్తుడు. కృష్ణుడు, సోదరా, నీవు నన్ను చంపలేవు. నేను నిన్ను చంపను. మనిద్దరము చావము. నీవు మాత్రం నీ బలవంతా చూపి యుద్ధము చెయ్యి. నేను సాందీపుల శిష్యుడనన్న మాట మరచిపో. తండ్రిగారు మన కొరకు అవంతిలో కృషించిపోతారు. అందుకొరకే మనం తొందరగా వెళ్ళిపోదాం. నీవిప్పుడు ఆ విషయంలేవి ఆలోచింపక భీకరంగా యుద్ధం చెయ్యి. నేను నిన్ను తీసుకువస్తానని నీ తండ్రికి వాగ్దానం చేశాను. నా మాట నేను నిలుపుకుంటాను అన్నాడు కృష్ణుడు. ఇద్దరూ యుద్ధరంగంలో ప్రవేశించి కత్తులు పుచ్చుకున్నారు. కలయబడ్డారు. కృష్ణుడు పునర్దత్తు కొట్టిన దెబ్బల నుండి కాచుకుంటున్నాడు తప్ప దెబ్బ కొట్టడం లేదు. తను కొడితే అతడు ఆగలేడని అతనికి తెలుసును. యువరాజు బలంగా విజృంభించాడు. గట్టి దెబ్బలు కొడుతున్నాడు. కాని కృష్ణుడు అవలీలగా కాచుకుంటున్నాడు. యుద్ధం బాగా రక్తి కడుతుంది. యుద్ధ నైపుణ్యంలో కృష్ణుడు తనకన్నా ఎన్నో రెట్లు అధికుడని పునర్దత్తు గ్రహించాడు.
అతడు తన బలమునంతటినీ పుంజుకొని దెబ్బ వేసినా కృష్ణుడు అతి తేలికగా దానిని భగ్నం చేస్తున్నాడు. కొంతసేపటిలో దెబ్బకు దెబ్బ, ప్రతి దెబ్బ ప్రారంభమయ్యాయి. జనంలో ఉత్సాహం బయలుదేరింది. కాని ఒకరి మీద ఒకరు విజయం సాధించడం లేదు. రాణి, యువరాణి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కత్తి యుద్ధం వినోదంగా సాగుతుంది. ఒకరికొకరు సమానమయ్యారు. కృష్ణుడు పునర్దత్తుని చేతిలోని కత్తిని ఎగురగొట్టాడు. ఆ విసురులో తన చేతిలోని కత్తిని కూడా జారవిడిచాడు. ఇలాంటి యుద్ధాన్ని ఇదివరకెన్నడూ ఆ పురజనులు చూడలేదు. వాళ్ళకి రక్తపిపాస అధికం. ఇక్కడ ఇంతవరకు రక్తం చిందలేదు. ప్రజలలో నిరుత్సాహం బయలుదేరింది. కత్తులు విడిచిపెట్టి మల్ల యుద్ధం ప్రారంభించారు. క్రిందా మీద పడి దొర్లుకుంటున్నారు. ఒకరినొకరు చంపరు, చంపడానికి ప్రయత్నించరు. రంగస్థలం చివరిదాకా దొర్లుకుంటూ పోయారు. ఇక లాభం లేదనుకొని యమరాజు కత్తిపుచ్చుకొని లేచాడు. వారిద్దరినీ చంపుతానని మెట్లు దిగి రంగంలో ప్రవేశించాడు. పునర్దత్తుని 2 చేతులతో పట్టుకొని కృష్ణుడు ఒక్క త్రోపు తోశాడు. ఆ త్రోపుతో అతడు వెళ్లి హుక్కు హుల్లుల మధ్య పడ్డాడు. వాళ్ళు అతడిని పట్టుకున్నారు. ఉద్ధవుని చేతిలోని కత్తినందుకొని కృష్ణుడు యమరాజునెదుర్కొన్నాడు. రాజు కొట్టే దెబ్బలను తన కత్తితో కాచుకుంటున్నాడు. తాను మాత్రం కొట్టకుండా వెనుకకు అడుగులు వేసుకుంటూ తన ఓడజనం మధ్యకి వచ్చాడు. నాగజనులంతా భయంతో చూస్తున్నారు. తమ రాజుపై ఇతరులు కత్తిదూయడం వారు ఇంతవరకు ఎరగరు. అపరాధం అంటూ అరిచారు. రాజుకు సాయం చేయడానికి రక్షక భటులు లేచారు. రాజు వద్దని వారించాడు. వెనుకకు అడుగులు వేసుకుంటూ కృష్ణుడు జట్టి మీదికి వచ్చాడు. వెంటనే దానిని కట్టిన త్రాళ్లను తెగగొట్టాడు బిక్రు. అది నీటిలోనికి పోతుంటే గట్టున నిలబడిపోయి నిర్ఘాంతపై చూస్తున్నాడు రాజు. ఈలోగా పునర్దత్తుని పడవలోకెక్కించుకొని హుక్కు హుల్లు లోతు నీటిలోనికి పోయారు. జట్టి గట్టుకు దూరమైపోతుంది. రాజు ఏమి చేయాలో తోచక నిలబడి చూస్తున్నాడు. పరశురామ శిష్య, మిమ్ముల్ని నేను చంపను. నన్ను మీరు చంపరు, చంపలేరు. ఇక్కడ మీరు రాజుగా ఉండండి. ఈ వరనిర్ణయోత్సవముల వంటి దురితములను ఆపుచేయండి. ఈ రాజ్యములోని పురుషులకు కూడా సుఖశాంతులతో కూడిన జీవనములను కలుగచేయండి. మీ సూచనలను మహామాత తప్పక అంగీకరిస్తుంది. సెలవు అని కృష్ణుడు పునర్దత్తుడున్న పడవలోనికి దుమికి ఓడవైపుకి వెళ్లిపోయాడు. రాజు మంత్రముగ్ధుడైపోయాడు. కదలలేకపోయాడు. చేతిలోని కత్తి జారిపోయింది. కండ్లు తిరిగి తూలుతున్నాడు. దివ్యమాత దిగివచ్చింది. రాజు పడిపోకుండా పట్టుకుంది. కృష్ణుని మాటలు ఆమె కూడా విన్నది. అతడు చెప్పినట్టు చేద్దాం రండి అంటూ రాజును వెనుకకు తీసుకొని పోయింది. పాంచజన్యం మ్రోగింది. ఓడ తెరచాపనెత్తుకుని ప్రభాసకు బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో కృష్ణుడు నావికులందరినీ పిలిచి చక్కని ఏర్పాట్లు చేశాడు. బిక్రు నాయకత్వం క్రింద నౌకా వ్యాపారం జరగాలన్నాడు. లాభములు పంచుకొనుటలో అందరకు ప్రీతికరమైన ఏర్పాట్లు చేశాడు. ఓడ ప్రభాస చేరడంతో కృష్ణ, ఉద్ధవ, పునర్దత్తులు దిగిపోయారు. నావికులందరూ ఓడ దిగి వచ్చారు. విడువలేక అశ్రుపూరిత నేత్రాలతో కృష్ణునికి వీడుకోలు చెప్పి నావలోనికి పోయారు. కావలసిన సంభారములను కూర్చుకుని నౌక వెళ్లిపోయింది. తమ వైపే నడిచి వస్తున్న 3 బిడ్డలను దూరం నుండే చూచారు ఆచార్య సాందీపులు. సంతోషంతో లేచి స్వాగతమిచ్చారు. ఆయనకు పాదాభివందనం చేశారు ఆ 3 బిడ్డలు. ఆయన వారిని ప్రేమతో లేవదీసి ఆలింగనం చేసుకున్నారు. ఆయన కనుల నుండి ఆనందాశ్రువులు ధారావాహినిగా ప్రవహిస్తున్నాయి. పెదవులు సంతోషంతో విడివడ్డాయి. ఆనందాతిరేకముతో నోట మాట రావడం లేదు. ఆ పితాసుత పరిష్వంగాన్ని, గురుదేవుని ఆనందముద్రిత ముఖారవిందాన్ని చూస్తూ, ఆహా, ఇలాంటి సంఘటనకు కారణభూతుడైన కృష్ణుడు ఎంత పుణ్యాత్ముడో కదా అనుకుంటున్నాడు ఉద్ధవుడు. గురుదేవా, ఇడుగో పునర్దత్తుడు. మా గురుదక్షిణను స్వీకరించండి. గోపాలురమైన మాకు
సమస్త విద్యలు నేర్పి ప్రయోజకత్వం కలగజేసినందుకు మధురానగర శూరముఖ్యులు మీకు జీవితాంతం కృతజ్ఞులుగానుంటారు. తమ కృతజ్ఞతా సూచకముగా వారు ఏమి చేస్తే తమకు సంతోషములు కలుగుతాయో సెలవిస్తే అలా చేయటానికి వారు సంసిద్ధులు. సెలవీయండి గురుదేవా అన్నాడు కృష్ణుడు. చిరంజీవి కృష్ణవాసుదేవ, ప్రపంచంలోని మానవులెవరూ తమ ప్రజ్ఞ వలన సాధించలేని మహత్కార్యాన్ని నీవు నీ ప్రభావము వలన, పట్టుదల వలన, ధర్మమునందు గల ఆసక్తి, అభిమానం వలన ధర్మ పరిరక్షణ బద్ధ కంకణుడవై సాధించావు. మృతుడని విస్మరింపబడిన పుత్రుని తిరిగి ప్రసాదించావు. వృద్ధాప్యంలో ఆదుకొనడానికి ఆలంబన సమకూర్చావు. నాయనా వాసుదేవ, ధరావలయమంతా ఇచ్చినా, అందుగల వస్తు వాహన ధన సంపత్తినంతా ఇచ్చినా పునర్దత్తుడు లేని నా జీవితమునకు అవి సంతోషమును కూర్చలేవు. నా ఆనందానికి కారణభూతుడు, నిలయము అగు నా ఆత్మస్వరూపుడైన పుత్రుని నీవు నీ ప్రాణములకు తెగించి తీసుకుని వచ్చి ఇచ్చావు. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? ప్రపంచ చరిత్రలో ఏ శిష్యుడు, ఏ గురునికి ఇయ్యని గురుదక్షిణ నీవు నాకు ఇచ్చావు. నీవు నాకు శిష్యుడు వగుట నా మహద్భాగ్యముగా ఎంచుకుంటున్నాను. ధర్మ పునరుద్ధరణ కార్యక్రమమునందు నీకు ఎల్లవేళలా జయము కలుగుగాక అని ఆశీర్వదిస్తున్నాను. దేవకీ వసుదేవులు నీ కొరకు కన్నులు కాయలు కాచేలా చూస్తున్నారు. నీవు వెళ్లి వారికి పుత్రగాత్ర పరిష్వంగ భాగ్యమును కలిగించునాయనా అన్నారు గురుదేవులు. ఆచార్య సాందీపుల వద్ద సెలవు తీసుకొని మధురానగరానికి ప్రయాణమయ్యారు కృష్ణ ఉద్ధవులు.